నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. సో మేడంతో మాట్లాడతాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, సెప్టెంబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సో గ్రహణం కూడా ఈ రాశిలోనే జరగబోతుంది. ఇది వీళ్ళకి పాజిటివ్ అంటారా, మైనస్ అంటారా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? సో కుంభరాశి వాళ్ళకి ఈ మాసం గ్రహణం జరుగుతుంది అన్న ఒక ఉద్దేశం ఉంది కనుక పాజిటివ్గా మనం తీసుకోలేదని నిజం చెప్పాలంటే. నేను పాజిటివ్గా చెప్పాలంటే కూడా నాకు కూడా నోరు రాదు. ఎందుకంటే అక్కడ కుంభరాశిలో రాహు ఉన్నాడు ఆల్రెడీ. సో రాహు ఉన్నప్పుడే ఒక మాయ, ఒక ఇబ్బంది, ఒక ఎమోషన్ని కలిగిస్తుంటాడు. ఏ రకమైన ఎమోషన్ అంటే ఇది నీకు జరగకపోతే ఇంక నీకు లైఫే లేదు అన్నట్టుగా ఒక ఎమోషన్ తీసుకెళ్తుంది. అంటే ఏ సిచ్యువేషన్ అయినా తీసుకోవచ్చు. ఒకరికి లైఫ్ ప్రాబ్లం ఉంది, అంటే ఉద్యోగం ప్రాబ్లం ఉంది. ఈ ఉద్యోగానికి ఇంత అమౌంట్ ఖచ్చితంగా నీకు ఈ ఉద్యోగం వచ్చేస్తుంది. ఈ ఉద్యోగం నువ్వు సంపాదించుకోకపోతే ఇంక లైఫ్లో నువ్వు ఏది సంపాదించుకోలేవు అనేది వీళ్ళు తాపత్రయ పడిపోతుంటారు. అమ్మో నిజంగా నాకు ఆ ఉద్యోగం ఇది మిస్ అయితే ఇంక రాదంట అని చెప్పేసి ఈ భ్రమ అనేది రాహు అక్కడ ఉన్న కుంభరాశి ఉన్నంత కాలం అందరికీ ఉంటుంది. కుంభరాశి వాళ్ళు చాలా టాలెంటెడ్. ఏంటంటే తొందరగా ఎవరు చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయిపోయి అప్పుడప్పుడు ఖర్చు పెట్టేసి అప్పుడు జోబులో డబ్బులు తీయరు. వాళ్ళు తీయకపోయినప్పుడు తీపిస్తాడు రాహు. ఎందుకంటే అసలు ఎలా ఉంటారో దాన్ని మొత్తం మార్చేస్తాడు రాహు అక్కడ ఉంటే. అది జరుగుతుంది మనకి. ఎందుకంటే వాడు ఎంత తెలివితేటలు ఉన్నాయో దానికి మించిన తెలివితేటలు రాహుకు ఉంటాయి. అంతే కదా. సో రాహు మించిన శక్తి అయితే ఎవరికి లేదు, అంత ఎనర్జీ ఉంటుంది. సో ఈ ఎనర్జీని తట్టుకునే శక్తి కుంభరాశి వాళ్ళకి ఉందా అంటే 90% ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఏదైనా సరే ఒక ప్లాన్ గీసుకొని ఆ ప్లాన్లోనే బతకాలనుకుంటారు వాళ్ళు. అంతేగాని టూ మచ్ పక్కింటి వాళ్ళని చూసి వీళ్ళేదో మేము కానీ కొనేసుకుందాం అనుకోరు. అలాగనే మా దగ్గర లేదనుకుని తెచ్చుకోరు. వీళ్ళకి అవసరం కావాల్సినవి అన్ని కొనుక్కోవడం లక్షణం వీళ్ళది. అంటే వీళ్ళకి ఇది ఏది అవసరం అది తెచ్చేసుకుంటారు. అది కష్టమో నష్టం వాళ్ళు తెచ్చేసుకోగలుగుతారు. పక్క వాళ్ళకి ఇవ్వాలన్న మాత్రం ఆలోచిస్తారు. అది వీళ్ళ లక్షణం. వీళ్ళకి రాహు ఉండడం వల్ల చాలా వరకు ఒక రకమైన ఎమోషన్ తోటి ఇప్పుడు దాకా వీళ్ళకి ట్రావెల్ అవుతూనే ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక ఎమోషన్. ఒకరికి వివాహం అని చెప్పి సో అన్ని మ్యారేజ్ బ్యూరోలు డబ్బులు కట్టిస్తూ ఉంటారు. మీకు ఇంకీసారి పెళ్ళి అయిపోతుంది, గ్యారంటీ పెళ్ళి అయిపోతుంది అవును అయిపోతుంది చెప్పి డబ్బులు కడుతుంటారు. ఇది కూడా ఒక ఎమోషన్. సో అత్యాశకి ఎక్కువగా వెళ్తారా? అత్యాశ కాదు, ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తుంది. మాయా ప్రపంచంలో భయాన్ని క్రియేట్ చేస్తుంది, ఆందోళనని, భయాన్ని. అంటే ఇంక ఇది నీకు అవ్వకపోతే ఇంక లైఫ్లో అవ్వదు, అంటే నీకే అవ్వలేదని ఇంకెవరికి అవుతుంది అంటే అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను అంత టాలెంట్ నాకే అవ్వలేదంటే ఇంకెవరికి అవ్వదు, అయితే నేను చేసేసుకోవాలి అర్జెంటుగా అని చెప్పేసి. లేకపోతే పక్కింటి వాళ్ళకి బాగా బ్రహ్మాండంగా అయింది, మీకు అవ్వట్లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్లో వాళ్ళతో కూడా ఇప్పుడు తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, అదే అక్క చెల్లి అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరో ఒకరు ఎమోషన్తో వీళ్ళు ఎమోషన్తో ఆడుకుంటుంటారు చెప్పాలంటే. ఎందుకంటే రాహు ఉండడం వల్ల. సో ఇప్పుడు ఇక్కడ గ్రహణం కూడా స్టార్ట్ అయినప్పుడు, గ్రహణంగా వచ్చినప్పుడు శతభిష నక్షత్రం తర్వాత పురభద్ర నక్షత్రం మధ్యలో అది పడుతుంది. ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది వాళ్ళ జాతకంలో లగ్నాలు బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఈ గోచారీత్యా రాశి కుంభరాశి వాళ్ళందరికీ ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే 100% ఉంటుందా అంటే పర్సనల్ జాతకం చూడాలి. ఎందుకంటే లగ్నం ఒకవేళ బాగుండి దశ యోగిస్తూ ఉంటే దశకి రాహు ఏమయ్యాడు, సో అక్కడ వాళ్ళ గ్రహస్థితి ప్లానెటరీ కండిషన్స్ ఎలా ఉన్నాయి చూసి, ఒకవేళ ఈ కుంభరాశి రాహు ఒకవేళ వాళ్ళకి యోగకారకుడు అయి ఉండుంటే ఈ ఎఫెక్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. సో అది యోగకారకుడు కాదని తెలియడానికి మనం జాతకాన్ని చూడాలి. మామూలు రాశి ప్రకారం చూసుకుంటే కాదు, ఖచ్చితంగా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఆరోగ్యం మీద చాలా ఇబ్బంది పడుతుంది. తర్వాత మానసికమైన బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత మానసికమైన బాధ ఉంటుందంటే అసలు మేము ఏమీ చేయలేమేమో, మా వల్ల అసలు కాదేమో అనే ఒక భయాన్ని, ఆందోళనని గురి చేస్తుంది. అసలు ఎంత వ్యాపిస్తుంది వాళ్ళకి అంటే చాలా ధైర్యంగా ప్రతిరోజు అందరికీ ధైర్యం చెప్పి అందరికీ స్పీచ్ ఇచ్చేవాళ్ళు కూడా తలుపులు వేసుకుని లోపల కూర్చొని పడుకొని ఏడుస్తుంటారు, మా వల్ల కావట్లేదని చెప్పేసి. అంత భయపెట్టేస్తుంది. ఇది కుంభరాశి వాళ్ళకి. ఇక గోచారీత్యా వాళ్ళ ఫలితాలు బాగున్నాయా బాగాలేదా అంటే ఎలా బాగుంటాయి? ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒక 6 నెలల పైనే ఉంటుంది, లోపలైతే ఉండదు. సో కొత్తగా ఏ పనులు కూడా ప్రారంభం మొదలు పెట్టకుండా ఉంటేనే మంచిది అంటారా? నూతన వ్యాపారాలు కావచ్చు, ఇంకేదన్నా కూడా ఒక నిర్ణయం ఈ టైంలో తీసుకోవడమే మంచిది అంటారా? ఖచ్చితంగా అంటే మొదలు పెట్టద్దు, చేసుకోవద్దు అని చెప్పడానికి మనకే రైట్ లేదు. ఎందుకంటే జాతకం చూడాలి ఫస్ట్. రాశి ప్రకారం కుంభరాశికి గ్రహణం పడుతుంది. సో ఆ గ్రహణం అనేది అందరికీ వస్తుంది, ఎఫెక్ట్ ఉంటుంది. సో కుంభరాశి వాళ్ళు చాలా ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. సో కుంభరాశి పడుతుంది కనుక. అయితే జాతకం అనేది రాశికి సంబంధం ఉండదు. ఇప్పుడు రాశి అనేది తక్కువ, లగ్నం వేరు. సో లగ్నం అంటే మనం ఎప్పుడైతే వాళ్ళు భూమి మీద పడ్డారో అది పూర్వజన్మతో వచ్చిన లగ్నం అనమాట. పూర్వజన్మతో వచ్చిన జాతకం ఇది. అంటే పూర్వజన్మలో వీళ్ళు ఏమేమి చేయాలనుకుంటున్నారో ఈ జన్మ ఆ లగ్నం ఇస్తుంది వాళ్ళకి.
సో ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్తాం కదా, ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో వీళ్ళు దేంట్లో పడ్డారు. సో వాళ్ళు ఖచ్చితంగా మోక్షంలో పడితే మోక్ష సాధనగా పనిచేస్తుంటారు. దానివల్ల వీళ్ళకి రాహు ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉండదు. అదే ధర్మం కోసం పాటుపడితే మాత్రం ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కామ్యార్థం కోసం వచ్చిన వాళ్ళకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో అంటే అర్థం కోసం అంటే సంపాదించడానికి. సో జీవితంలో సంపాదించాలనుకుని కోరుకున్న వాళ్ళకి చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఈ కుంభరాశి. అయితే ఈ కుంభరాశి లగ్నం ఏమొచ్చో చూసుకోండి, దాన్ని బట్టి మనం రిజల్ట్ చెప్పగలం. అంతేగాని మామూలుగా మనం వీళ్ళకి ఇది బాగుంటుంది అని చెప్పడానికి లేదు, చేయొద్దు ప్రారంభం చేయకూడదు అని చెప్పడానికి కూడా లేదు. అయితే చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగం జాగ్రత్తగా చేసుకోవడం బెటర్. ఎందుకంటే కొత్త ప్రయత్నం చేద్దామని ఉద్యోగం వదిలేద్దామని మాత్రం అనుకోకూడదు. ఇది ఒకటి వీళ్ళు చేసుకుంటే జాగ్రత్తగా ఉంటే చాలా మంచి ఫలితాలు. రెండోది ఏంటంటే వివాహ ప్రయత్నాల్లో ఆల్రెడీ వివాహం సెటిల్ అయి ఉంటే దాని గురించి డిస్టర్బ్ చేసిన అవసరం లేదు, ఆ వివాహ ప్రయత్నానికి వీళ్ళు వెళ్ళిపోవచ్చు. సంతాన భాగ్యం అది కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే ఏంటంటే కొత్త ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది ఒకసారి జాతకాన్ని చూపించుకోండి, పర్సనల్ జాతకాన్ని చూపించండి. ఆ జాతకంలో మేము చేసుకోవచ్చా, ఒకవేళ దశ యోగిస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా చేసుకోవచ్చు. దశ యోగించేటదు కాస్త ఆగాలి. సో అందుకే దశ అంతర్దశలు ఎలా ఉన్నాయి చూసుకుని ప్రారంభం చేస్తే కనుక కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన మెరుగైన ఫలితాలు చెప్పచ్చు. ఇక చివరగా కుటుంబ పరంగా ప్రేమ అనురాగాల పరంగా ఎలా ఉంటుంది, ఏదైనా ఇబ్బందులు ఉంటాయి అంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ధైర్యంగా 10 మంది చెప్పాయని కూడా తలుపులు వేసుకుని ఏడ్చే అవకాశం ఉంది ఈ కుంభరాశిలో గ్రహణం రావడం వల్ల. అంటే మానసికంగా చాలా వీక్ అయిపోతారు. ఇప్పుడు ఏ మనిషి అయినా మనం బాగుండాలి, గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలంటే మన మనసు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఈ పని చేయగలం ధైర్యం మనకు ఉండాలి. ఆ ధైర్యాన్ని లాగేస్తారు వీళ్ళు, ఆ ధైర్యం ఉండదు. ఆ ధైర్యం లేకపోవడం వల్ల ఇక చెప్పలేము, నానా ఇబ్బంది ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు ఖచ్చితంగా పరిహారాలు అనేది చాలా ఎక్కువగా గట్టిగానే చేసుకోవాలి. ధార్మికమైన పరిహారాలు చేయాలి వీళ్ళు. ఎందుకంటే రాహువు నుంచి ప్రమాదం నుంచి బయటపడాలంటే అమ్మవారు ఒక ఉపాసన, అమ్మవారు ఒక ఆరాధన చేయాలి వీళ్ళు. సో వచ్చే ఇప్పుడు గణపతి నవరాత్రులు, తర్వాత వచ్చే అమ్మవారి ఆరాధనలు, ఇవన్నీ కూడా వీళ్ళు ధార్మికమైన కార్యక్రమం అంటే ఈ అన్నదానం కార్యక్రమం ఎక్కువగా చేయడం. అన్నదానాన్ని ఎంత చేస్తే వీళ్ళకి అంత మనశ్శాంతి వస్తుంది. ఎందుకంటే చంద్రగ్రహణం కదా అది. సో చంద్రగ్రహణం కనుక అది చంద్రగ్రహణం కుంభరాశిలోనే పడుతుంది కనుక వీళ్ళు అన్నదానాన్ని ఎక్కువగా చేయాలి. ఎంత అన్నదానం చేస్తే అంత మంచిది. ఇంకా వేద పండితులకి చేసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేసుకోండి, అది అస్సలు వదులుకోవద్దు. సో ఎందుకంటే వేద బ్రాహ్మణుడు భోజనం చేస్తే 1000 మంది బ్రాహ్మణులకి భోజనం చేసే ఫలితం వస్తుంది. మామూలుగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వేరు, వేద పండితుడికి ఒక్కరికి భోజనం పెట్టడం వేరు. అలా జనరల్గా పెట్టించుకోవాలంటే వీళ్ళు బ్రాహ్మణులే ఉండాలి, వాళ్ళు తీసుకోరు. సో అందుకని ఎక్కడ అవకాశం ఉన్నా ఆ వేద సభలకు కానీ వేద పండితులకు కానీ ఏదైనా మా వంతు మేము ధర్మం చేస్తాము, మా వల్ల అవుతుంది స్వామి అని చెప్పి అడిగితే వాళ్ళు ఇది చేయండి మాకు అంటే కూడా చేయండి. సో మేము అన్నదానం చేస్తాం, అన్నదానం చేస్తాం అనుకోవట్లేదు. వాళ్ళు అడిగింది చేస్తే కూడా మీకు పుణ్యం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే అడిగారో అది ఇస్తాం, ఖచ్చితంగా మనకి మంచి ఫలితం వస్తుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సింది. వీలైనంత వరకు కుంభరాశి వాళ్ళు ఈ మాసం అంతా అన్నపూర్ణ అష్టకాన్ని ఎక్కువగా చదవడము, అన్నపూర్ణ మంత్రాన్ని చదవడం ఎక్కువగా, తర్వాత అన్నదానం చేయడం చేసుకుంటూ వెళ్తే ఈ మాసం వీళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో కుంభరాశి వారి పరిస్థితి ఓవరాల్గా సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.